ఈరోజు మనము అన్నం పప్పు చపాతీలోకి అద్భుతంగా ఉండే వంకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. వంకాయ ఫ్రై చేసేటప్పుడు వంకాయలు త్వరగా నల్లబడిపోవడము లేదా మెత్తబడిపోవడం జరుగుతుంది. ఈ వీడియోలో వంకాయ ఫ్రై పొడిగా ఎలా చేయాలో చూసేద్దామా. మరి లేట్ చేయకుండా టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము. చిన్న టిప్ అయితే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అటు ఇటు అయితే కలిపేసుకోవాలి. ఒకసారి అయితే కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యాకనైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంత పసుపు వేసి మనం అయితే ధనియాల పొడి వేసుకొని అయితే మంచిగా ఇప్పుడైతే కలిపేసుకోవాలి. అయిపోయినాక ధనియాల పొడి వేశారు. ఇప్పుడు ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసి అయితే మంచిగా కలిపేసుకోవాలి. అన్నాను కదా, అయితే ఉప్పు నీటిలో వేయడం వలన నల్లబడకుండా చేదు రాకుండా మెత్తబడకుండా అయితే ఉంటాయి. అలానే ముందుగా కట్ చేసుకున్న వంకాయలను అయితే ఇందులో అయితే మంచిగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తాన్ని అయితే లోనైతే కొద్దిగంత ఉప్పు వేసి అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పప్పు చేసుకున్న సాంబార్ చేసుకున్న కరకరలాడే వేపుడే ఆ భోజనం రుచే వేరు కదా. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసైతే మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోనే 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ కొబ్బరి పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేసుకొని అయితే ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అయితే రెడీ. రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాం.